మామిడికాయ పెసరపప్పు పచ్చడి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మామిడికాయ తురుము 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం మామిడికాయని తురుముకొని పక్కన పెట్టుకున్నాం, రెడీగా ఉంది. పెసరపప్పును మాత్రం మామూలుగా ఇంతవరకు ఏం వేయించలేదండి, అలాగే ఉంది. దాన్ని ఇప్పుడు మనం వేయించుకోవాలన్నమాట. అయితే మామిడికాయ గురించి చెప్పాలి అంటే ఏముందండి, చూడగానే నోరు ఊరుతుంది. అబ్బా, మామిడికాయ ముక్క తింటే ఎంత బాగుంటుంది, మామిడికాయ ఆవకాయ తింటే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే మామిడికాయలో అసలు అంటే వైటమిన్ సి చాలా అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వైటమిన్ సి ఎక్కువగా ఉంది కాబట్టి. అంటే పులుపుగా ఉన్నవి ఏవైనా సరే స్కిన్కి, హెయిర్కి, కంటికి చాలా మంచిగా మేలు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది తెలుసా. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, గుండెలోని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇక జీర్ణ విషయానికి వస్తే కూడా డైజెషన్లో బెస్ట్. అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, హాయిగా డైజెషన్ చాలా చాలా బాగా అవుతుంది. అందుకే చాలా మంది మామిడికాయ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు కదా, జ్యూస్ తాగుతూ ఉంటారు ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లాగా పనిచేస్తుంది అనమాట అది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇలా మనకు మామిడికాయలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. రుచికరమైనది, బోల్డ్ రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు దాంతో. అలాగే ఇప్పుడు పెసరపప్పు అంటే మామూలుగా కందిపప్పులో కొంచెం గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. పెసరపప్పుతో మనకి కందిపప్పుతో కంపేర్ చేసుకుంటే గ్యాస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు పెట్టేటప్పుడు పెసరపప్పుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అవునా? మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుని ఈ పెసరపప్పు ఏదైతే ఉందో, ఇది మామూలుగా నార్మల్ పచ్చి పెసరపప్పు, దాన్ని ఒకసారి నూనె లేకుండా వేయించేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకుందాం. అంటే మనకు కొంచెం అది ఆ పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలన్నమాట. సాధారణంగా పిల్లలకు ఉగ్గు చేసేటప్పుడు పెసరపప్పు వేయించుకుంటాం కదా, అది గుర్తొచ్చింది. అలాగే మామిడికాయను మనము అంటే తరచూ తినడం వల్ల మన బరువు కూడా చాలా వరకు తగ్గుతుంది తెలుసు. ఎందుకంటే డీటాక్స్ లాగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలం మన అదృష్టం ఏంటి అంటే మామిడికాయ అనేది ప్రతి సీజన్లో దొరుకుతుంది. ఒకప్పుడు అంటే సమ్మర్ కోసం ఎదురు చూసేవాళ్ళం, మామిడికాయ దొరుకుతుంది, మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు అది ఇది అని. కానీ ఇప్పుడు ఏంటి అంటే మామిడికాయ ప్రతి సంవత్సరం పొడుగునా దొరుకుతుంది. కాబట్టి మనకు అమ్మో ఇప్పుడు అయిపోతే మళ్ళీ చేసుకోలేమేమో అన్న టెన్షన్ అయితే ఏం లేదు కదండి. ఎప్పుడు మామిడికాయతో ఏదైనా తినాలనిపించినా కూడా టక్కున వెళ్ళడం, కొనేసుకోవడం కొంచెం పెద్ద సూపర్ మార్కెట్స్లో. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కదా. అయితే దీంట్లోనే మనం ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఎందుకంటే మనం దీన్ని పొడిగా తయారు చేసుకోబోతున్నాం అనమాట. చెప్తాను. ముందుగా పెసరపప్పు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. 3 కూడా డ్రై రోస్ట్ చేస్తున్నామండి, మనం ఏమీ ఆయిల్ ఏం వేయట్లేదు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా 3 వేయించేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేయించుకున్న పెసరపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అయితే ఒకవైపు మనకు చక్కగా మామిడికాయ తురుము రెడీగా ఉంది, మరోవైపు పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం చక్కగా మిక్సీ పట్టుకొని ఒక పచ్చడి మనం ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవాలన్నమాట. సో ముందుగా ఇది పొడి చేసుకున్న తర్వాత చివరిగా ఇది వేసి ఒక్కసారి ఒక తిప్పితే చాలన్నమాట. చక్కగా మనకి మెత్తగా అయిపోతుంది. ఆ పని చేసుకొని వస్తానండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చెప్తాను. చూసారా, ఇలా చక్కగా పెసరపప్పు, అలాగే పీల్ చేసిన మామిడికాయ, ఇవన్నిటిని కూడా చక్కగా నేను రుబ్బుకొని తెచ్చేసాను. ఇది పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక పోపు వేసేసుకోవచ్చు. ఇక్కడి నుంచి చాలా సింపులేనండి. అయితే పచ్చళ్ళు ఎన్ని రకాల పచ్చళ్ళు కదండి అసలు.
మామిడికాయతోనే బోల్డ్ రకాలు, కొబ్బరి మామిడికాయ అని, పెసరపప్పు మామిడికాయ అని, ఇది కూడా చూసారా? ఇది చాలా సింపుల్గా చేసుకునేటువంటిది అనమాట. దాన్ని నానబెట్టి అదంతా ఉడికించాల్సిన అవసరం ఏం లేదు. అయితే ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం పోపు కోసం. ఆ తర్వాత ముందుగా కాస్త ఆవాలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, కొంచెం ఇంగువ, ఈ మూడు ఒక్కసారి వేయించేస్తాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం. అది మీరు రుబ్బుకునేటప్పుడు పచ్చళ్ళలో అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పోపులో వేసుకున్నా కూడా సరిపోతుంది. అసలు వద్దు మాకు బెల్లం రుచే అక్కర్లేదు అంటే వదిలేసుకోవచ్చు, ఎందుకంటే మనకు మామిడికాయ కదండి, మామిడికాయ కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఒక చిరు బెల్లం ముక్క తగిలితే బాగుంటుంది. బట్ కొంతమందికి నిజంగానే ఇష్టం ఉండదండి, అంటే ఆ మామిడికాయలో ఆ పులుపు రుచి అలాగే ఉండాలని కోరుకుంటారు. పోపు రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో మామిడికాయది, ఆ మామిడికాయ మిశ్రమాన్ని చక్కగా ఇందులో వేసేసుకుందాం. పోపులో ఒక్కసారి కలిపేసుకుంటే మనకు ఆ చిరు పచ్చిదనం ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోయి చక్కగా అసలు పోపు మన పచ్చడి రెండు మిక్స్ అయ్యి అద్భుతమైన రుచిని తీసుకొస్తాయి. ఇది ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఓకే, ఇది ఇలా వదిలేద్దామండి. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఏంటంటే మనకు చక్కగా రుచికరంగా అవుతుంది, ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా పోతుంది. ఇప్పుడు మనం పోపులో పెసరపప్పు మామిడికాయ మిశ్రమం వేసేసాము. చివరిగా కాస్త ఉప్పు వేసేసుకుందాము, అలాగే కొంచెం కొత్తిమీర ఒకసారి కలిపేసుకుందాం. ఇది చక్కగా ఒక వారం రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. బట్ ఏ పచ్చడైనా కూడా ఒక 3 రోజుల మించి చేసుకోకుండా ఉంటేనే బెటర్. ఇటువంటివి అంటే ఫ్రెష్నెస్ పోతాయి, ఉంటుంది తినచ్చు, కాకపోతే మనం ఎప్పుడూ కూడా ఫ్రెష్గా తింటేనే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒక 2-3 రోజులు పరిమితి చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏదైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు అలా ఒక 4-5 రోజులు నిలవ ఉండాలంటే కూడా ఉంటుందన్నమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. చక్కగా రోటి పచ్చడిలాగా అసలు ఎంత బాగా అయిందో. పెసరపప్పు కదండి, అందుకే ఇలా ముద్దలాగా అయిందనమాట. అంటే మీకు మామూలుగా నీరు అనేది కనిపించదు పప్పు కాబట్టి. ఇలా చక్కగా కారం కారంగా వేడివేడిగా కమ్మగా మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మామిడికాయ తురుము 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పెసరపప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. దాంతో పాటు మామిడికాయ మిశ్రమాన్ని కూడా వేసి కలిపి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, కాస్త ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర, కరివేపాకు, కాస్త బెల్లం వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్న పెసరపప్పు, మామిడికాయ మిశ్రమాన్ని కూడా కలిపి తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ.